ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి లోపాముద్రని తయారు చేసిన వాడు అగస్త్యుడు. ఈ అగస్త్యుడు లోపాముద్ర మరి వివాహం చేసుకుంటాడా లేదా అన్నది ఈరోజు మాట్లాడతాం. ఎందుకంటే లోపాముద్ర చక్కగా ఎదిగింది, యవనంలో ఉంది. ఆమెను చూసి ఇంకా పెళ్ళి ఎప్పుడు చేస్తాను అంత అడుగుతూ ఉన్నారు. ఇక అప్పుడు ఈమెని అసలు ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి మనసులో ఆలోచించాడు ఆ రాజు. అగస్త్యుడు లోపాముద్రను తన సంసారం నడిపించగల గృహిణిగా భావించి రాజ సమీపానికి పోయి ఇలా పలికాడు. పుత్రోత్పత్తి కారణంగా నాకు వివాహంపై కోరిక కలిగింది. మీ పెంపకంలో ఉన్న కన్యకను వివాహం ఆడతాను, మీరు లోపాముద్రను నాకు సమర్పించండి అన్నాడు. అగస్త్యుని మాటలు విన్న విదర్భరాజు చైతన్యం కోల్పోయి ఆ మాటల్ని అంగీకరించలేకపోయాడు, తిరస్కరించలేకపోయాడు కూడా. అప్పుడు విదర్భరాజు తన భార్య వద్దకు పోయి పలికాడు. ప్రియ, మహర్షి అగస్త్యుడు తపశక్తి సంపన్నుడు. కోపిస్తే శాపాగ్నిలో మనలను అందరిని కూడా భస్మం చేస్తాడు. భార్యతో కలిసి విలపిస్తున్న తండ్రి సమీపానికి లోపముద్ర చేరి సమయానికి తగినట్లుగా ఇలా పలికింది. మీరు నా కొరకు దుఃఖం అనుభవింపలదు. తండ్రి, మీరు నన్ను అగస్త్య మహర్షికి అప్పగించండి, నా ద్వారా మీకు రక్షణ దొరుకుతుంది. పుత్రిక వచనాలు విన్న విదర్భరాజు మహాత్ముడు అగస్త్యునికి శాస్త్ర విధిని అనుసరించి లోపాముద్రను కన్యాదానం చేశాడు. లోపాముద్రను భార్యగా పొందిన అగస్త్యుడు విదర్భరాజు కుమార్తెతో ఇలా పలికాడు. మీ విలువైన వస్త్రాలని ఆభరణాలని శరీరం నుంచి తొలగించుకో. పిమ్మట ఆమె అరటి బోధుల వంటి తొడలు, విశాల నేత్రాలు గల తన శరీరం నుంచి విలువైన వస్త్రాలని ఆభరణాలని తొలగించి వాటికి మారుగా పాత బట్టలు, నార బట్టలు, మృగచర్మాలు ధరించి భర్తతో సమానంగా వ్రతాచారాలు పాటించసాగింది. ఋషిశ్రేష్ఠుడు అగస్త్యుడు తనకు అన్ని విధాల అనుకూలవతి అయిన భార్యను గ్రహించి గంగా తీరానికి వచ్చి ఘోర తపస్సులో మునిగిపోయాడు. లోపాముద్ర మిక్కిలి ప్రసన్నతతో ఆదరంతో భర్తను సేవించసాగింది. శక్తి సంపన్నుడు అగస్త్య మహర్షి తన భార్యపై ప్రేమను పెంచుకోసాగాడు. ఈ రీతిగా చాలా రోజులు గడిచాయి. ఒకనాడు ఋతుస్నాత అయిన పత్ని లోపాముద్రను అగస్త్య మహర్షి చూశాడు. ఆమె తపస్సుతో ప్రకాశిస్తోంది. ఆ మహర్షి తన భార్య సేవ, పవిత్రత, ఇంద్రియ సంయమనం, కాంతి, రూప సౌందర్యాలతో ప్రసన్నుడై మైథునానికి ఆమెను ఆహ్వానించాడు. అంటే శృంగారానికి అన్నట్టు. అనురాగవతి లోపాముద్ర సిగ్గుపడుతూ చేతులు జోడించి ప్రేమభావంతో మహర్షిని ఇలా పలికింది. నిస్సంశయంగా భర్త సంతానార్థం తన భార్యను చేరుట లోకాచారం. కానీ మీ పట్ల నా మనసులో ఎలాంటి స్నేహభావం ఉందో దానికి తగినట్లుగా మీరు సఫలం చేయాలి. నేను నా తండ్రి ఇంట రాజమందిర శయ్యలలో నిద్రించాను. అట్టి శయ్యపై మీరు నాతో సంగమించండి. స్వామి, మీరు సుందరాహారాలు, అలంకారాలు, భూషణాలు ధరించండి. నేను వాటిని అన్నింటినీ కూడా ధరిస్తాను. అప్పుడు స్వేచ్ఛానుసారం సమాగమ సుఖాన్ని పొందండి. ఇది నా అభిష్టం. నేను రాకుమార్తెని. అప్పుడు ఎలాగైతే ఉన్నానో అలా ఇప్పుడు కూడా ఉన్నాం. అప్పుడు ఆ తర్వాత నన్ను చేపట్టండి అంది. అలా కాక నేను చిరిగిన కాషాయ వస్త్రాలతో మీ సంగమ సుఖాన్ని ఆశించను. తాపసుల ఈ ఆభరణాలు, సంభోగాదుల వలన మలినం ఒకటి నాకు ఇష్టం లేదు. అప్పుడు అగస్త్యుడు పలికాడు. నీ తండ్రి రాజమందిరంలో ఎట్టి ధన వైభవం ఉందో అట్టి వైభవం నా ఇంట లేదు, నీ వద్ద లేదు. అప్పుడు లోపముద్ర అన్నది. ఈ ప్రాణిలోకాన ఎంత ధనరాశి ఆభరణాలు ఉన్నాయో వాటిని మీరు క్షణకాలంలో మీ తపస్సే ఆ ధనరాశులను ప్రోగు చేస్తారు. అప్పుడు అగస్త్యుడు అంటున్నాడు. నీవు పలికింది అక్షరాల నిజం, కానీ అలా ఆచరిస్తే తపస్సు వ్యర్థమవుతుంది. నీకు తెలిసిన నా తపస్సు నశించకుండా ధనాన్ని పోగు చేసే ఉపాయాన్ని వివరించు అన్నాడు. నా ఋతు సమయం కొంచెమే మిగిలి ఉంది. నేను చెప్పిన విధంగానే నేను మీతో ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవి కలిగిన దశలోనే సంగమానికి ఇష్టపడతాను. ఏ విధంగానూ మీ ధర్మలోపాన్ని నేను ఇష్టపడను. ఈ ప్రకారంగా మీరు మీ ధర్మాన్ని, తపస్సును రక్షించుకుంటూనే ఏ రకంగా సాధ్యమగనో అలా నా కోరికను తీర్చండి. ఇక అగస్త్యుడు చెప్పాడు. నీ బుద్ధికి అనుగుణంగా ఈ కోరిక తీర్చుకున్నట్టుకు నిశ్చయించావు. నేను ధనాన్ని తెచ్చుటకు వెడతాను. నీవు ఇక్కడే ఉండి స్వేచ్ఛానుసారం ధర్మాచరణం చేయి. సరే, అయితే నా తపస్సు నష్టపోకుండా నువ్వు కోరినట్టుగానే నేను ధనాన్ని సంపాదిస్తాను. ఆ తర్వాత మనం కలుద్దామని చెప్పేస్తున్నాడు. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది రేపు డిస్కస్ చేద్దాం.